ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ తేనె తెలుగు ఛానల్ మరియు తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్. మరి హరిశ్చంద్ర పాత్రలో నుంచి ఏదైనా ఒక పద్యాన్ని. అలాగే సార్. నేను అవరించినవన్నీ తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపంబు చెన్నను మహాత్మ పొగరు గలవాని నన్ను చుట మునేంద్ర పొగరు గలవాని నన్ను చుట పోలుగాక దీనత నడంగు వానినే సాధింపదగునే వడగ ఎత్తిన పోను సంపదము గాని చచ్చిపోయిన దానినే చచ్చిపోయిన దానినే చంపనేలా చక్కటి పద్యాన్ని పాడినారు. మీరు అంటే ఇంతవరకు ఏ జిల్లాల్లో ప్రదర్శన వచ్చినారు? ప్రకాశం జిల్లా ఇచ్చాం. అలాగే మరి మన ఇప్పుడు మా అనంతపురం జిల్లాకు వచ్చినారంటారు. అనంతపురం జిల్లాకు రాలేదు స్వామి. మన ఇప్పుడు అది ఊరిది మంగమ్మపల్లి ఆడాం, కనిగిరి ఆడాం స్వామి. విజయనగరం డిస్టిక్ కాదు స్వామి, ఇటే. తర్వాత మన ప్రకాశం జిల్లా, తర్వాత మనది శ్రీశైలం ఉంది కదా, శ్రీశైలం జిల్లా ఏదేది కర్నూలు ఆడాం స్వామి. తర్వాత ఉభయ గోదావరి ఆడాం, శ్రీకాకుళం ఆడాం, ఒక విజయనగరం ఆడలేదు స్వామి నేను. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు రెగ్యులర్ గా సంగీత సహకారం అందించే వాళ్ళు ఎవరంట? మా గురువు గారు బొత్స సూర్యనారాయణ గారే. ఓకే. మరి రాయబారం నుంచి కూడా మీకు ఆ పద్యాలు ఆరపోషణ చేస్తూనే ఉంటారు అని తెలిసింది. చేస్తుంటారా సార్ రాయబారం పాత్ర? చేస్తున్నాం సార్, చేస్తున్నాం. మరి అక్కడి నుంచి అదిగో ద్వారక ఆలమందులతో అందందు గోరాడు అయ్యగే హరే
అగత్త అవిరజ్జల్ వారలే జదు సింహుండు వసించుమే అదిగో ఆలదంతావలద్ధులయంబై వరమందు తురంతర తురంగో చండమై పరివిడి అదిగో పాన్సీను అర్జునుడు. అవును స్వామి. ఇదంతా కూడా రాయబారం కిందకే వస్తుంది. అవును స్వామి. చాలా సంతోషం సార్. మరి మీరు ఇప్పటి వరకు అందుకున్నటువంటి అవార్డులు, ప్రశంసలు వాటి గురించి చెప్తారా? చెప్పండి. నేను 2017లో 17-16 అనుకుంటా స్వామి గవర్నమెంట్ పురస్కారాలు. ఆ పురస్కారాల్లో మేము అది మన జగ్గయ్యపేట దగ్గర నాటకం ఇచ్చారు సార్ గవర్నమెంట్ వారు. ఆ నాటకాన్ని మాకు 2.5 గంటల్లో ప్రదర్శించమన్నారు. పూర్తి నాటకం హరిశ్చంద్ర స్వామి, ఎక్కడా కట్ చేయకూడదు, నాటకం కట్ చేసినట్టుగా అలా కనపడకూడదు, నాటకాన్ని చూపించాలి అని చెప్పి మాకు ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఆ ఆర్డర్ కాపీ ప్రకారంగా మేము వెళ్ళి ప్రదర్శించాం స్వామి. గతంలో ఆ పుష్కరాల టైంలోనే మాకంటే ముందు ఒక 5 రోజుల ముందు ఒక 7 టీంలు 8 టీంలు ఆడాయి. అక్కడ ఉన్న జడ్జీలు ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు స్వామి. మేము 2.5 గంటల ముందే పూర్తి నాటకం చూపించడం జరిగింది. అక్కడ ఉన్న జడ్జీలు మాకు అవకాశం ఇచ్చి మళ్ళీ పాడండి అని చెప్పారు. మీరు కంటిన్యూషన్ చేయండి నాటకాన్ని, నాటకం చాలా బాగుందని చెప్తే కంటిన్యూషన్ చేసాం. ఆ జడ్జీలు రిపోర్టు మన కల్చరల్ విభాగానికి పంపించారు స్వామి. వాళ్ళు నన్ను పిలిచి నన్ను సత్కారం చేసి ప్రశంస పత్రం ఇచ్చారు స్వామి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారు దేవస్థానం దగ్గర చాలా సార్లు ఆడాం స్వామి. 2014, 2015, 2016, 2017 యాక్రంగా మాకు 2 నాటకాలు ఆ టైంలో దసరా టైంలో 2 నాటకాలు ఇవ్వడం జరిగేది ప్రతి ఏడాది కూడా. దాంట్లో ప్రశంసా పత్రం తీసుకున్నాం స్వామి. అలాగే మన శారదా కళా సమితి వారు వాళ్ళు కూడా మనకి నట కంటేరు అని బిరుదు ఇవ్వడం జరిగింది. తరువాత ఇక్కడ మన ఎన్ఆర్ఆర్ గారని ఆయన గతంలో ఈ సంవత్సరాలు డేట్లు అయితే నాకు తెలియదు కానీ ఆయన ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. ఇలా ఎక్కడికి వెళ్ళినా నాట్ బ్యాడ్ ఏం రాలేదు స్వామి, పర్వాలేదు, బాగా ఉంది అనకపోయినా పర్వాలేదు అనిపించుకొని వచ్చాము. తర్వాత బాగా పాడాడరా కుర్రోడు అని దీని మీదే మేము వచ్చాం. కానీ అక్కడికి వెళ్ళా వీళ్ళకి ఎందుకు నాటకం అనిపించుకొని ఎక్కడ రాలేదు స్వామి. ఏ జిల్లాలో కూడా మేము జనంతో మమేకమయ్యి వేషం తెలుసుకున్నాక కూడా అయ్యా ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, వేషం బాగుంది. ముందు నా డైలాగ్ వరవడికి అందరూ నాకు సెకండ్లు ఇచ్చేవాళ్ళు స్వామి. డైలాగ్ బాగుంది స్వామి, వేషం బాగుంది అనేవాళ్ళు స్వామి. వాస్తవంగా ఇప్పుడు పరిషత్ నాటకాలకు కానీ నంది నాటకానికి కానీ వేషము, భాష, విగ్రహం బాగుండాల. వీటి తర్వాతే కదా పాట. నేను అలా ఫీల్ అయ్యేవాడిని స్వామి. చాలా సంతోషం సార్. మీ అనుభవాలు ఎన్నో మాకు తెలియజేసినారు. మీరు అందుకున్నటువంటి సన్మానాల, సత్కారాల గురించి కూడా మాకు తెలియజేశారు. మరి మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ముఖ్యంగా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీదుగా ఇట్లా మీలాంటి కళాకారులను కలుస్తున్నాం. మరి ఆ ట్రస్ట్ ద్వారా మీకు ఒక ప్రశంసా పత్రము, మీ జ్ఞాపకాలకు మా జ్ఞాపిక ఉన్నమాట. ఓకే సార్. మరి
మీ అనుభవాలకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా వంతు మీకు ఒక జ్ఞాపికనిస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఒక ప్రశంసా పత్రం కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ ప్రశంసా పత్రాన్ని మీ మామగారుగా భావించేటటువంటి ఆత్మబంధువు బాలసుబ్రహ్మణ్యం స్వామి యాదవ్ తయారు చేసినారు. దీన్ని పంపించినారనమాట. ఆయనే మనకు స్పాన్సర్ చేశారు. కలిసినటువంటి ప్రతి కళాకారునికి ఈ ప్రశంసా పత్రం ఆయన పేరు మీదుగా ఇస్తున్నాం. వారికి ధన్యవాదాలు సార్. అదేవిధంగా మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ కేవలము కళాసేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో సొంత ఖర్చులు పెట్టుకొని 3 రాష్ట్రాలు తిరుగుతున్నాం స్వామి. దానికి నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మరొక శ్రేయోభిలాషి పెద్దరికం సాయి, ఆ అబ్బాయి కూడా ఈ తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్కి ఒక కళాభిషేకం డైరెక్టర్గా నాకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. మరి వారందరికీ కూడా మనకు సర్టిఫికెట్ ఇచ్చినటువంటి బాలు సార్ గారికి, నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీలాంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి మా కళాభివందనాలు స్వామి. నా మనసు పూర్తిగా వారందరికీ నా కళాభివందనాలు అర్పిస్తున్నాను స్వామి. సార్ చండి. మరి చివరిగా మన ప్రేక్షకుల కోసం ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి కూడా మీరు ఎంతో సేవ చేస్తున్నారని మాకు తెలుసు కాబట్టి ఆ విషయాలు కూడా కొంచెం మాట్లాడి అక్కడి నుంచి ఆధ్యాత్మికం నుంచి సమాజానికి ఏది కావాలో అనేటువంటి ఒక హితబోధ చేసేటటువంటి ఏదైనా ఒక పద్యాన్ని కానీ పాటను కానీ పాడితే బాగుంటుంది. మరి ఈ ఆధ్యాత్మికం గురించి ఒక 2 మాటల్లో మీరు మన ప్రేక్షకులు తెలియజేస్తారని. ధన్యవాదాలు స్వామి. ఆధ్యాత్మిక సేవ. ఆధ్యాత్మిక సేవ అంటే నేను అయ్యప్ప స్వాములు మాల వేసుకొని వెళ్తుంటే ముసుగు దొంగలు అని చెప్పి అనేవాడిని స్వామి. నాకు మా మిత్రుడు సాయి గారని ఆయన చనిపోయారు. నేను బాగా డ్రింకర్ను, అన్ని రకాలుగా అన్ని అలవాట్లు ఉన్నాయి, ఒక దొంగతనము పేకాడు తప్పించి. ఎవరికి? మీకు? మాకు. ఆ టైంలో మా సాయి గారు అయ్యా మాలేసుకుందామా అన్నాడు. మాల దేనికి స్వామి? మాల ముసుగు దొంగల్లాగా. అట్లా కాదు నాన్న, నేను వెళ్ళాను అంటే నా టైం, నా వయసు అప్పట్లో 20-22 సంవత్సరాలు ఉంటాయి స్వామి. అప్పట్లో నేను మా గురువు గారు ఆ మాట అనేటప్పుడు అంటే నేనైతే వేసుకోను బావా అనడం జరిగింది. సరే నీ ఇష్టం అన్నారు. వాళ్ళు సాయిబులు వాళ్ళు. ఆ టైంలో మేము ఆయన ఇంటికని వెళ్ళిపోయి నా ఇంటికి నేను వచ్చాను. మా ఇంటికి వచ్చినాక నాకు ఒక రకమైన వాతావరణం కనబడుతుంది. నేను ఫుల్ టీంలో ఉన్నా. అందులో మాలేసుకున్న ఇంటికి అయ్యప్ప స్వామి వచ్చినట్టు, అమ్మ భోజనం పెట్టమని అడిగినట్టు, ఇవన్నీ జరుగుతుంటే నాకు ఈ మందులో ఉన్నాగా నాకేం పని చేయలేదు. అలా చూస్తుంటే ఏంటి అలా ఉన్నావు అని మా శ్రీమతి గారు అడిగారు. ఏం లేదు స్వామి అన్న. అదేంటి స్వామి అంటున్నావు అంది. మాట మారిపోయింది అప్పుడే. ఏమో స్వామి నాకు అదొక రకంగా ఉంది అని చెప్పాను. చెప్తే ఏమో స్వామి, ఆ స్వామివారు నిన్ను మా కొండకు రమ్మంటున్నారేమో, మాలేసుకుంటే బాగుంటది అని చెప్పి మా శ్రీమతి గారు కూడా అన్నారు. అయితే దీనికి ఒక గురువు ఉంటాడు, ఇలా ఉండాలని నాకు తెలియదు స్వామి. ఈ సాయి గారు ఆ మాట అన్నారు. ఆ మాట అన్నాక స్వామి స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అయ్యో. చనిపోతే అక్కడికి వెళ్ళాము, ఏడిసాము, అంతా అయిపోయినాక నిర్ణయాలుగా అన్నాడు. చెప్పుకుంటాం కదా బాధలో. సరే ఇంటికి వచ్చి స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళాక అమ్మ మీ బాబాయ్ తలే చనిపోయారు నన్ను మాలేసుకోమన్నాడు. అయ్యా ఆయన ఆత్మ అయినా సంతోషపడుద్ది, ఒకసారి వేసుకో అయ్యా అంది. ఎలవమ్మా ఎవరు చేస్తారు అన్నాక నైటు నేను మందుకి వెళ్ళా. అక్కడ ఒక స్వామి మాలేసుకుని కనబడ్డాడు. అంటే వెళ్ళిపోతున్నాడు రోడ్డు అమ్మట. ఆ స్వామిని అలా చూస్తూ ఆగిపోయా. నేను ఆగిపోయి వెనక్కి వచ్చా. వచ్చినాక
కృష్ణ అని చెప్పి బాగా సాయిబాబా పాటలు పాడేవాడు స్వామి. రజుగులు కుర్రోడు, చిన్నకారులు పెయింట్ వేసేవాడు, ఇంత సుట్టగాల్చేవాడు. ఆయన పాటలు ఆయన దగ్గర పాటలు నేర్చుకోవాలని ఆయనతో స్నేహం చేశాను. చుట్టవాసన అంటే నాకు పడదు, కానీ ఆయన దగ్గర మంచి మంచి పాటలు, సాయిబాబా పాటలు చాలా బాగా పాడేవాడు సార్, చాలా బాగా పాడేవాడు. ఆ పాటల కోసం ఆయనతో స్నేహం చేశాను నేను. చేస్తే ఏమయ్యా నాయుడు గారు, మాలేసుకుంటాను నేను ఎల్లుండు, ఒక 100 రూపాయలు నువ్వు అన్నాడు. ఏం మాల వేస్తాను కృష్ణ అన్న. నాకంటే ఒక 10 సంవత్సరాలు పెద్ద ఉంటాడు. భవానీ మాల వేస్తానా అన్నాడు. సరే 100 రూపాయలు దేనికన్నా, మందుకు అన్నాడు. సరే అని ఇచ్చేసా. అంటే మాలేసుకుని మందు తాగరా అన్న. తాగకూడదు స్వామి. సరే 100 రూపాయలు అప్పుడు ఇచ్చా. ఇచ్చినాక ఇలాగే ఇది సబ్జెక్టు జరిగింది శుక్రవారమో గురువారం ఇప్పుడు జరిగింది. ఆదివారం నేను ఇంటి దగ్గర చపాతీ చేసుకొని తింటాను. అప్పుడు నాకు పిల్లలు లేరు. అమ్మ కృష్ణ కూడా రాత్రి నాటకం అన్నాడు. అదే మాలేసుకుందాం అన్నాడు. ఏంటమ్మా అని అంటే వేసుకో స్వామి అంది. ఇదేంటి ఏంబోడు స్వామి అంటుందని చెప్పి, ఏమండే కృష్ణ గారు అని నా దగ్గరికి వెళ్ళి, కృష్ణస్వామి మాలేసుకుందామా అన్న. అన్నాడు ఆ స్వామి. సరే అయిపోయినాక సరే వేసుకుందాం. వాళ్ళు ఇన్ని రోజులు ఉండాలి, ఇలా ఉండాలని కూడా ఆ స్వామి కూడా చెప్పలే. విపరీతమైన వర్షం పడుతుంది తెల్లవారి. ఆ వర్షంలో వెళ్ళిపోయాం. మాల వేసుకున్నా, సేవింగ్ లేదు, ఏం లేదు, పిచ్చోడ్లాగా ఉన్నా. మా గురువు గారు, నాకు మాలాధారణ చేసిన గురువు గారు తుంపాల నాగేశ్వరరావు గారు, ఆయన నన్ను చూసి ఏంటిది ఆయన ఈ మాట, ఇది అలవాటు. మొన్న వేసుకున్నాను స్వామి దీనంగా. కనీస్వామి నువ్వు మాట్లాడకూడదన్నారు. దేవస్థానంలో మాలేసేవారు, గొల్లపూడి దేవస్థానంలో. నాకు దీనంగా మాట్లాడితే పెట్టేసా. దీనంగా మాట్లాడితే అదేంటి స్వామి, నేనున్నాను కదా, ఆలేల దగ్గరికి వెళ్ళి మాలేసుకోవడం ఏంటి, ఆయన ఒక రకంగా మాట్లాడుతాను. సరే అయిపోయింది. రేపు నవంబర్ నేను 15వ తారీఖు 20వ తారీఖు జనరల్గా చెప్పుకుంటాం కదా, నవంబర్లో వేసుకుంటాను నేను, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు సార్. అప్పటికి దసరా దగ్గరలోకి వచ్చా నేను. దసరాకు ముందే వేసా మాల. దసరాకి గుడి మీదకి వెళ్ళాను, దర్శించుకొని మళ్ళీ ఆ గుడి మీదే కలిశాడు మా గురువు గారు. అన్నయ్య అనే ఉన్నప్పుడు గురువు కదా అన్నయ్య అనే. అయినాక నన్ను మామూలుగా పిలిచేది ఏంటి మా సర్కిల్, మూర్ఖుడు అంటారు. ఈ గోడను గుద్దాలంటే ఇలా పెట్టి గుద్దేవాడు. అంత మూర్ఖత్వంగా ఉండేవాడు. మూర్ఖ ఎలాగున్నావు, ఎలాగుంటున్నావు అన్నాడు. ఏం చేస్తాను స్వామి, తప్పదు కదా అని అన్నా. అన్నాక నేను 2 రోజులు ఆయన మాలేసుకుంటాను, ఇంటికి వస్తాలే మాలేసుకొని అన్నాడు. మా ఇంటికి వచ్చాడు మాలేసుకొని. వచ్చినాక భోజనం ఎక్కడ చేస్తాను అన్నాడు. ఇది నేనేదో సొల్లు చెప్పడము ఇంకోటి కాదు స్వామి, ఆకులో తింటాను స్వామి అంటే. ఆ స్వామి కూడా ఎటకారంగా ఇక్కడ తినాలి స్వామి అన్నాడు. ఎటకారంగా అయినా కానీ ఏదైనా అంటే పీఠంకి ఎదురుగా, స్వామికి ఎదురుగా కూర్చొని భోజనం చెయ్యాలి అని చెప్పాడు. ఇక్కడ చెయ్యాలన్నాడు కదా. ఇక అది నా ప్రాయం మీద ఒక 15 రోజులు ఏం వేసుకోకుండా భోజనం చేశాను స్వామి. ఏమి లేదు, ఆ నా ప్రాయం మీదే. అవునులేడా, ఓన్లీ నా ప్రాయం మీద భోజనం చేశాను స్వామి. అప్పటికి అంతా మాలేసుకున్నారు. మాలేసుకున్న 10 రోజులు 15 రోజులు అయింది. అందరం మీ ఇంటికాడ ఒక రోజు, మీ ఇంటికాడ ఒక రోజు భిక్ష తింటాను. మా ఇంటికి కూడా పలానా రోజు పెట్టుకుంటామని చెప్పాం. అప్పుడు మా అత్తగారు ఉండేది. మా అత్తగారు ఇంత బొట్టు పెట్టుకొని చాలా నీట్గా ఉండేది. ఏంటి స్వాములకు భోజనం పెడుతున్నారా, పెట్టండి అని చెప్పి పెరుగు ప్యాకెట్లా తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఇక పూజ చేశాడు మా గురువు గారు. పూజ అయిపోయింది. కూర్చుందామని చెప్పి ఇలా జరుగుతాం కదా, ఈ చెయ్యలకు అన్నాడు. బంక తగ్గుతుంది. ఏంటి స్వామి ఇది అన్నాడు. అదేంటి స్వామి, అక్కడ అన్నం తినమన్నా కదా అన్న. ఏంటిది, అక్కడ ఆకేసుకుని స్వామివారి ఎదురుగా తినమన్నాను నేను. లేదు స్వామి, మా స్వామి వచ్చింది. కాదు మామి స్వామి,
మీరు అక్కడే తినమన్నారంటే అక్కడే తిన్నాడు. ఉమ్, ఈ 15 భలే పని చేసావు స్వామి అని చెప్పి ఆయన చెంపలు వేసుకున్నాడు. ఉమ్, ఉమ్, చెంపలు వేసుకొని నాదే తప్పు స్వామి ఉమ్, అని అన్నాడు. ఉమ్, ఇక ఆ సంవత్సరము 115 రోజులు దీక్ష చేశాను స్వామి. ఉమ్, పూర్ణోటి శివన వ్యాన్లు ఉండేవి. ఉమ్, ఆ వ్యాన్లో 750 రూపాయలు టికెట్ పెట్టి ఉమ్, శబరిమల ప్రయాణం చేశాను స్వామి. నేను ఉమ్, 750 రూపాయలు స్వామి. ఉమ్, కింద వచ్చి ఓ 15 మంది ఉన్నారు. పైన అట్టగలా కట్టారు. ఆ పైన అట్టక మీద భోజనాలు గీజనాలు ఏం లేవు. ఉమ్, సరే ఏదో వారం శబరిమల వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, వచ్చాం. ఉమ్, వచ్చినాక ఉమ్, నాకు ఈ కృష్ణ అనే వ్యక్తి ఉమ్, కలిశాడు. ఉమ్, కలిసి రే స్వామి నువ్వు అలా చేయమాకన్నా. ఉమ్, అదేంటి స్వామి? ఏమయ్యా అన్ని రోజులు మాలేంటి, అసలు బుద్ధి జ్ఞానం ఉందా, నేను ముసలోడిని అనుకున్నావా ఏంటి ఉమ్, అని చెప్పి నా వాడవాడలో నేను మాట్లాడా. ఉమ్, స్వామి చరణం స్వామి అలా మాట్లాడకూడదు మీరు ఉమ్, అని చెప్పారు. చెప్పినాక ఉమ్, స్వామి ఒక పాట ఉంది, ఉమ్, పాట నీ కోసం రాశాను ఉమ్, అని అన్నాడు. ఉమ్, సరే స్వామి ఉమ్, రేపు ఇవ్వండి ఉమ్, అని అంటే సరే అలా స్వామి అన్నాడు. ఉమ్, ఈలోగా ఒక సంవత్సరం అయిపోయింది, మళ్ళీ శబరిమల ప్రయాణం చేసాం. ఉమ్, కన్యాకుమారిలో కూర్చున్నాం ఇద్దరం, సముద్రం పక్కన ఉమ్, కూర్చొని ఒక పాట రాసాం ఉమ్, సాయిబాబా మీద. ఉమ్, ఆ పాట అంటే ఆయనకు చాలా ఇష్టం. ఉమ్, పాడండి పాడండి. చనిపోయారు ఆయన. ఉమ్, ఆయన ఉమ్, అందరూ పూజ చేసి ఇలా చేస్తారు, ఉమ్, ఆయన ఇలా చేసి ఇలా అంటే కరెక్ట్ గా అయ్యప్ప దగ్గర పాడాలంటే అయ్యప్ప పాదం దగ్గరే పడిస్తాం. ఉమ్, ఉమ్, వెంకటేశ్వర స్వామి పాదం దగ్గర పడాలంటే ఇలాగే ఇలా అనేవాడు. ఉమ్, అది అక్కడే పడి ఉమ్, ఆ రకంగా ఉమ్, చేస్తే ఈ భోజనాల విషయానికి వచ్చేటప్పుడు విషయం ఏంటంటే ఉమ్, మా శ్రీమతి గారు, నాది 3వ పడి, ఉమ్, మా శ్రీమతి గారు 5 రోజులు మాకు కనపడకూడదు కదా, ఉమ్, కనిపించకూడదు. ఉమ్, ఆ టైంలో నాకు ఆకలి విపరీతం ఆకలి వస్తుంది. అప్పుడు ప్రకాశ్ నగర్ సెంటర్లో హోటల్ లేవు. ఉమ్, ఎక్కడ హోటల్ అంటే భోజనం హోటల్ అంటూ ఉండదు, ఉండేది కాదు. ఉమ్, ఎవరిని అడిగినా లేదా ఇప్పుడు తినేసాం అన్నారు. ఉమ్, అప్పట్లో ఉమ్, నేను ఒక ముగ్గురికైనా ఉమ్, ప్రతి సంవత్సరం నేను అన్నం పెట్టాలి ఉమ్. అనే ఒక ఇప్పుడు ఆలోచన మీరు పడినటువంటి ఆకలి వేదనకి వేదనకి ఆహా, ఇట్లా మనలాగా ఎంతమంది ఉంటారో ఆహా, అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది స్వామి. ఆహా, ఆలోచన వచ్చినాక మా గురువు గారు ఉన్న నాలుగు చేయలేకపోయాను. ఆ, ఆయన సలవ గాని ఆయన పుణ్యం గాని ఆ, ఈవేళ 2006లో మేము అందరము కలిపి స్టార్ట్ చేస్తాం. కానీ మా గురువు గారికి ఒక గురువు ఉన్నాడు అయ్యప్ప గారిని, ఆ, అప్పట్లో అందరం కలిపి చేసాం స్వామి. ఉమ్, ఆ 2006లో ఒక సంవత్సరమే చేసాం అందరం కలిపి. ఉమ్, తర్వాత వాళ్ళ సెట్ అవ్వలేదు. 2007 నుంచి ఉమ్, ఇలాంటి స్వాములు, మా రామప్రసాద్ లాంటి స్వాములు సెర్చ్ చేసుకొని ఉమ్, ఇలాంటి స్వాములు మన మా పవన్ స్వామి, ఉమ్, అలాగే మన బత్తుల శేఖర్ గారు, ఉమ్, ఇలాంటి వాళ్ళు ఉమ్, నేను నాకు అండగా ఉంటూ ఉమ్, కార్యక్రమం ముందుకు జరుపుతున్నారు స్వామి. ఉమ్, ఈవేళ షెడ్డు కానీ మంచి ఇది వ్యవహారం కానీ మా రామప్రసాద్ బాబానే, ఉమ్, ఆయన బాబానే మళ్ళీ ఇంచుమించుగా నాతో పోతే స్వామి. ఉమ్, వాళ్ళ గురువు నా గురువు కూడా ఉమ్, ఫ్రెండ్షిప్. ఉమ్, వాళ్ళ గురువు గారి పేరేమో సాంబశివరావు గురు బాబాని, ఉమ్, మా గురువు గారి పేరేమో తుంపాల నాగేశ్వర గురు స్వామి. ఉమ్, మేమంతా గురు శిష్యులాగా ఉండేవాళ్ళం కాదు. ఉమ్, ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమానికి వచ్చేటప్పటికి ఉమ్, కేవలముగా నా నమ్మకం ఏంటంటే అయ్యప్ప కంటే మా గురువు గారే నడిపిస్తున్నారని నేను ఊహించుకుంటాను స్వామి. నేనైతే చేయట్లేదు. ఉమ్, ఇది నా వెనకమాల ఉన్న శక్తులు అయ్యప్ప స్వామి కానివ్వండి, మా గురువు గారు కానివ్వండి ముందుకు నడిపిస్తున్నారు స్వామి. ఉమ్, ఉమ్, ఇలాంటి స్వాముల్లో చాలా మంది దాతలు ఉన్నారు స్వామి. ఉమ్, నేను వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఇది ఇవ్వండి అని అడగను. ఉమ్, స్వామి పలానా రోజు కార్యక్రమం చేస్తున్నాం ఉమ్, అంటే వస్తారు, వాళ్ళు ఇచ్చి వెళ్తారు. ఇప్పుడు ఈ స్వామి ఉన్నాడు, డైలీ 10 కేజీ పెరుగు, ఉమ్, ఉమ్, అది ఎంతైనా ఉన్నాయి. మధ్యలో ఇంకేదైనా కావాలంటే ఉమ్, నేను లేను, ఉమ్, అవి ఏదైనా కావాలంటే ఆయన తీసుకొచ్చి పెట్టేస్తారు స్వామి. ఉమ్, మాకు లెక్క పత్రము ఇదేమి ఉండదు స్వామి. ఉమ్, ఇది మేము మా స్వార్థంతో మాత్రం మేము చేయట్లేదు స్వామి. ఉమ్, ఉమ్, మేము మాకు ఎట్లాంటి స్వార్థం కూడా లేదు స్వామి. దీని విషయంలో మాత్రం ఉమ్, ఈ వేళకి నేటికి నేను బతుకున్నంత వరకు ఉమ్, నా స్వార్థం కోసం చేయను స్వామి. నేను ఉమ్, అయ్యప్ప మీద ఒట్టేసి చెప్తున్నా, అబ్బా, ఉమ్, కేవలంగా ఉమ్, 10 మంది ఆకలి తీర్చాలి, ఉమ్,
అనే తాపత్రమే స్వామి నాది. సంతోషం స్వామి. మరి ఆ ఒక భక్తి పారవశ్యమైనటువంటి ఒక పాటను కూడా పాడితే అలాగే స్వామి. సిరిడి నివాస శ్రీ సాయినాథ చిత్తభట్ట పూస శ్రీ సాయినాథ, సిరిడి నివాస శ్రీ సాయినాథ చిత్తభట్ట పూస శ్రీ సాయినాథ, మత్స్యావతార శ్రీ సాయినాథ, మత్స్యావతార శ్రీ సాయినాథ, కూర్మావతార శ్రీ సాయినాథ, కూర్మావతార శ్రీ సాయినాథ, సిరిడి నివాస శ్రీ సాయినాథ చిత్తభట్ట పూస శ్రీ సాయినాథ. సిరిడి నివాస శ్రీ సాయినాథ చిత్తభట్ట పూస శ్రీ సాయినాథ, సిరిడి నివాస శ్రీ సాయినాథ చిత్తభట్ట పూస శ్రీ సాయినాథ, మత్స్యావతార శ్రీ సాయినాథ, మత్స్యావతార శ్రీ సాయినాథ, కూర్మావతార శ్రీ సాయినాథ, వరహ రూప శ్రీ సాయినాథ, వరహ రూప శ్రీ సాయినాథ, నరసింహ రూప శ్రీ సాయినాథ, నరసింహ రూప శ్రీ సాయినాథ, సిరిడి నివాస శ్రీ సాయినాథ చిత్తభట్ట పూస శ్రీ సాయినాథ. మొత్తానికి రంగస్థలము, అదేవిధంగా ఆధ్యాత్మికము, ఇంకొకటి మిగిలిపోయింది సామాజిక సేవ. దాని గురించి కూడా మాట్లాడాలా. మరి ఆ విషయంలో కూడా ఎన్నో సేవలు చేస్తున్నారని, ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని మాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఇక్కడికి విజయవాడకు వస్తున్నానని ఫోన్ చేసిన వెంటనే నాకు ఉండటానికి లాడ్జిలో రూమ్ తీసి నాకు సౌకర్యవంతంగా ఉండి నేను ఒక ఎగ్జామ్ రాసుకోవడానికి నాకు సహకరించినందుకు మీకు చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు స్వామి. ఎందుకంటే చాలా మంది ఓకేలే వస్తుంటారు పోతుంటారు మామూలే అనుకుంటారు, కానీ ఫోన్ చేసినప్పుడల్లా ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంతో మీరు మాట్లాడి నాకు ఇక్కడ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను అందిస్తూ నాకు ఇక్కడ స్టే ఉండడానికి మీరు ఇచ్చినందుకు చాలా మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కళాకారులు చాలామంది ఉంటారు, ఇట్లాంటి కళాకారులు అరుదుగా ఉంటారు. మరి మీ గురువు గారు బొత్స సూర్యనారాయణ గారు, మరి వారిని కూడా ఈ ఫ్రేమ్లో చూస్తే బాగుంటుంది. మీరు సార్ రండి సార్. కూర్చోండి సార్. నమస్కారం. మీ శిష్యుని గురించి మీ మాటల్లో కొన్ని మాటలు, మీ అభిప్రాయాన్ని. అభిప్రాయం అంటే మాకు వరుసగా బావగారు, అదేంటంటే ప్రతి ఒక్క కళాకారుని వచ్చిన వాళ్ళందరినీ కూడా తను ఆదరించడము, ఎంతైనా ప్రజా సేవకుడు ఆయన, కళాసేవకుడే, నిజమైన కళాసేవకుడు. అంతేగాని ఏదో వచ్చి నేను సంపాదించుకుందాం అనే ఆలోచన ఆయనకి ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు కూడా ఆయనకి. అట్లాంటి మనిషి. అందుకని నేను ఎక్కువగా బావగా నేను ఎక్కువగా ప్రేమిస్తుంటాను ఆయన్ని. నన్ను కూడా అల్లుడుగా గురువుగా చూస్తాడు, నన్ను అల్లుడు అంటాడు వరుసగా, గురువుగా నన్ను చూస్తాడు. అభిమానంగా మేము కలిసి ఉంటాం. అదేవిధంగా హరిశ్చంద్ర పాత్ర కాండ్సీన్ వద్దు అన్నారట మీరు, దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా, ప్రత్యేకమైనటువంటి కారణాలు? కార్డ్ సీన్ అంటే ప్రత్యేకంగా ఏదో కారణం ఉందని నేనైతే తను వద్దనట్లేదు. కాకపోతే హరిశ్చంద్రుడు అంటే ఫస్ట్ ఆఫ్ హరిశ్చంద్రుడు వేషం బాగుంటది, అర్జునుడు కూడా బాగుంటది, అంతవరకు ప్రాక్టీస్ చేయ బావగారు మీకు సరిపోతుంది. కార్డ్ సీన్ వరకు మనకు వద్దులే నాన్న అంతేనా? అందుకనే వేరే ఆలోచన దాని గురించి కాదు. లేదు సార్. ఓకే ఓకే, చాలా సంతోషం సార్. మరి మీ శిష్యుని గురించి మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, అదేవిధంగా మీ తమ్ముడు అంటే రామ్ ప్రసాద్, ఇద్దరు కూడా రామలక్ష్మణుల లాగా ఉంటారని మాకు తెలుసు. మరి ఆ సార్ను కూడా స్వామి రండి ఒకసారి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, మీరు కూర్చోండి సార్, రండి కూర్చోండి. త్రినాథ్ నాయుడు గారు వేస్తున్నటువంటి ప్రతి అడుగులోనూ మీ యొక్క సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు ఉంటాయని చెప్తున్నారనమాట. మరి మీరు ఏమంటారు?
అన్ని మా అన్నయ్య గారే ముందు నడుపుతారండి. ఇక మాకు తోచిన దాంట్లో మా తాతలు ఇచ్చేవాళ్ళని అందరిని అడిగి మేము తీసుకొని చేయడమే గానీ అన్ని ఆయనే ఉండి ముందు చూస్తారు. ఏదైనా ఆయన ఎప్పుడు 2007 మొదలు పెట్టారు. ఇది మేము 4-5 సంవత్సరాల నుంచి, అంటే అంత ముందు కూడా ఉన్నాం కానీ 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ ఆయన వెనకాల ఉండి నిలబడి మేము చేస్తున్నాం. అలాగే దాతలు ఇచ్చేవన్నీ మేము చేస్తాం. మామూలుగా ఏదైనా సర్దుకొని అన్నదమ్ములుగా మేము అందరూ చిన్న మామూలు ఇప్పుడు కాదు, మాకు 20 ఏళ్ళ నుంచి అన్నదమ్ములు ఫ్రెండ్షిప్ ఉంది. మా ఇంట్లో ఉండి అందరూ కలిసి ఉండేవాళ్ళు అన్నదమ్ములే. ఆ రకం చేసుకునేది. దేవుడి కార్యక్రమం మాత్రం తమ్ముడు ఏది చేద్దాం అని అడుగుతారు, అది ఇలా చేద్దామని అలా చేద్దామని చేస్తాం. చాలా మొత్తానికి ఆయన ఉండి నడిపిస్తుంటారు. కాకపోతే మేము అందరూ వెనకాల ఉండి సపోర్ట్ చేసేది. అది మా దాతలందరిని అడిగి బాబు మా సర్కిల్ లో మా ఫ్రెండ్స్ మా అన్ని చేస్తారు. మా తమ్ముడు రాంప్రసాద్ స్వామి గాని, అలాగే మా శేఖర్ గారు గాని, బతులు శేఖర్ గాని, ఆయన నాకు తమ్ముడే. అలాగే మా పవన్ గాని, మా యేసు స్వామి గాని, మా సారథ్యంలో అతి తొందరలో ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి టెంపుల్ మేమందరం కట్టబోతున్నాం స్వామి. మాకు ప్రజా దీవెనల కంట ఆ భగవంతుడి దీవెన, మా గురువు గారి దీవెన ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అతి త్వరలో 2024లో మేము చక్కగా మా సొంత స్థలంలో మేము భోజనాలు పెట్టుకోవాలని ఆశిస్తున్నాం. అదే తపంతో మేము, మా శేఖరు, నేను, మా రాంప్రసాద్ తమ్ముడు, మేమైతే మా కుటుంబాలు ఎలా ఉన్నాయనేది కూడా మేము ఆలోచించట్లేదు స్వామి. మాకు అంత స్థలం భగవంతుడి దయ వల్ల మాకు ఏర్పాటు జరుగుతుంది. ఆ ఏర్పాటు చేసిన స్థలంలోనే మేము నా కంఠంలో ఊపిరినంత వరకే నేను ముందడుగేస్తాను. అలాగే వీళ్ళు కూడా నేను నా గురువుకి ఎలా చేస్తానో వీళ్ళు కూడా అలా చేయాలని నా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వామి. చివరిగా మీ మామగారు కూర్చో సార్, బాలసుబ్రహ్మణ్యం గారు, వారి గురించి ఏమన్నా మాట్లాడతారా సార్? ఆయన గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. పోతే ఇలాగే నాకు దేనికో పరిచయం అయ్యారు స్వామి. దేనికో కాదు, మన ఏపీ నాటక అకాడమీ గుమ్మడి గోపాలకృష్ణ గారు మా నెంబర్ ఇచ్చారంట. మీరు ఎప్పుడైనా విజయవాడలో మా తమ్ముడు గారు విజయవాడ పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉంటాడు, మీరు ఎప్పుడైనా కలవచ్చు అని చెప్పి ఈ నెంబర్ ఇచ్చాడంట. ఆ నెంబర్ ఇవ్వడం వల్ల మా ఇద్దరం ఫోన్ చేసుకోవడం, మాట్లాడుకోవడం జరిగింది. 2022 వరకే తన ఎవరో నేనెవరో తెలియదు, ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం. తన ముఖం ఎలా ఉంటుందో నా ముఖం ఎలా ఉంటుందో తెలియదు. ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా విజయవాడ వస్తున్నానండి, అల్లుడు గారు అన్నాడు. అల్లుడు గారు అనే మాట మా సొంత మా మేనమామ గారు మాట్లాడేవారు. ఆయన గుర్తొచ్చి అక్కడి నుంచి ఇక మా మామగారి కింద ఆయన లెక్క చేసుకున్నా. ఆ రోజు రైల్వే స్టేషన్ కి వచ్చారు, వెళ్ళాను, పికప్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఎలా రూమ్ తీసాను, ఆ రోజు ఆయన కూడా రూమ్ బుక్ చేసి ఆ రూమ్ లో పెట్టాను. ఆయన కూడా నీలాంటి కళాకారులు 100 ఏళ్ళు బతకాలని చెప్పి నన్ను ఆశీర్వదించారు. ఆయన పుట్టకతో బ్రాహ్మడు, నేను కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళం మేము. ఆయన ఆశీర్వాదము నాకు నిండుగా ఎప్పుడు ఎల్లకాలము నిండుగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను స్వామి. చాలా సంతోషం సార్. ముఖ్యంగా ఈ దీక్షలో ఉండి కూడా ఒక గొప్ప మనసున్నటువంటి కళాకారుని దీవిస్తున్నారు అంటే, దీవించే మన శక్తి లేకపోయినా దీక్షలో మాత్రం మీరు అర్హులే ఆయన్ను దీవించడం కాబట్టి దేవుళ్ళందరూ కూడా, అయ్యప్ప స్వామి అయితేనే, మనకున్నటువంటి ముక్కోటి దేవతలందరూ కూడా మీలాంటి మంచి మనసున్నటువంటి వారందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించాలని, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ శతాది కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తాం సార్. చూశారు కదా, కళాభివందనాలు స్వామి. చూశారు కదా ఎంత మంచి కళాకారులు, ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు అన్నటువంటి మాట నిజం చేసేటటువంటి కళాకారులు మన ముందున్నారు. ఇంకా ఎంతో మందిని కలిసి ఇప్పుడు 129 మందిని కళాకారులను కలిసేటటువంటి భాగ్యం నాకు కలిగింది. ఇదంతా కూడా ప్రేక్షక మహాశైల యొక్క ప్రోత్సాహమే నేను అనుకుంటాను. కాబట్టి మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని ఆశిస్తూ ఈ శతాబ్ది కళాభిషేకాన్ని విజయవాడలో ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.